అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏమొచ్చిందో చెప్పాలి. నేను ఈ పాలమూరు జిల్లా వలసల జిల్లా నేను దత్తత తీసుకున్నా, గొప్పగా చేస్తున్నా అని మీ నాయకుడు, మీ అబద్ధాల కోరు మాజీ ముఖ్యమంత్రి పదే అబద్ధాలు చెప్పాడు. కొన్ని కూలబాధాల విషయానికి కోసం మా దగ్గర 36 గ్రామాలు తీసుకుంటు దత్తత. ఈ 36 గ్రామాలను దాదాపు 16 మంది కుటుంబాలను తీసుకున్న దత్తత. ఒక్క పని చేయలే, ఒక్క ఊరికి ఏమి చేయలే. ఆయన చేసింది ఏమిటంటే ప్రతిపక్ష నేతల పైన తప్పుడు కేసులు పెట్టించిండు, ఎవరు మాట్లాడితే ఇంటికి తీసుకుపోయి కొట్టిండు, అక్రమ కేసులు బనాయించిండు, నల్లమల్ల అడవిలో గుంతలని తవ్విండు. ఎన్నికల కన్నా ముందు 2014 కన్నా ముందు ఆయన హైదరాబాద్ లో గుంతలు తవ్వేది. ఇది వాస్తవం కాదు చెప్పమా. చెల్లాదు తవ్వేది. ఎమ్మెల్యేకి ఏం చేసిండు, ఆ గుంతలు బంద్ చేసిండు. నల్లమల్లలో ఉన్న లింగమైన స్వాములు పాత గుళ్ళు, ఆ గుళ్ళన్నీ తవ్విండు. 4 సార్లు పట్టుకున్నాం. ఇక ఆయనకు ఉన్నటువంటి అప్పుడున్నటువంటి అధికార బలం, అర్థబలం, అంగబలంతో బయటపడ్డాడు. నేనేం చెప్పడం కాదు, నల్లమల్లలో ఎవరు అడిగినా చెప్తాడు. ఇక ఎవరు ఎదురు మాట్లాడినా, ఎవరు ఎదురు తిరిగినా ఎక్కువ శాతం కొట్టింది టిఆర్ఎస్ నాయకులనే. రెండవది నా మీద ఫోన్ ట్యాపింగ్. నేను చెప్పడం కాదు, అధికారులు చెప్పారు, ఏజెన్సీ అది కూడా తీస్తున్నాం. ఏదో అంటున్నావు కదా దమ్మునే తీయదని, దమ్ము ఏ రకంగా చూపిస్తాం. నీవు చేసిన తప్పులని ఇంటి పెట్టాం. నీకు ఎక్కడెక్కడ భూములు ఆక్యుపై చేసింది, ఎవరెవరిని బెదిరించింది, ఎవరెవరి దగ్గర భూములు గుంజుకున్నది, ఎంతమందిని కొట్టింది, ఎక్కడ గుంతలు తొవ్వింది, ఇవన్నీ కూడా తీస్తాం. ప్రజల ముందు ఉంచుతాం. నీ ఎస్టీఎఫ్ 9 సంవత్సరాల సిడిఎఫ్, 1 సంవత్సరం ఎస్డిఎఫ్, నా లెక్కలు కూడా తీస్తున్నా. ఇప్పుడే ఉలికిపడకు సోదరా. నెట్ ఓపెన్ చేసి కొడితే రౌడీ ఎమ్మెల్యే అంటే నీ పేరు వస్తుంది, గుండా ఎమ్మెల్యే అంటే నీ పేరే వస్తుంది, గుంతల బాగాదు అంటే ఎవరంటే నీ పేరే వస్తుంది. ఈ రకంగా నువ్వు గోల బాలరాదు కాదు, గుంతల బాలరాదు, గుండా బాలరాదు, రౌడీ బాలరాదు. నీకు ఈ పేరు ఉంది, నేను చెప్పడం కాదు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు నీవు చేసిన దౌర్జన్యాలు, గుండాయుధం, రౌడీయుధం, చివరికి పోలీసుల మీద కూడా. మహబూబ్ నగర్ లో సిఐ మీద ఇక్కడ శ్రీనివాస గౌడ్ గారు శరీరం తనకు దినాలకు పోతే సిఐని కూడా దుర్భాషలాడినటువంటి దుర్మార్గుని నీవు మా గురించి మాట్లాడతావా? తెలంగాణ మేము డెవలప్ చేసినాం. ఒక్క క్వశ్చన్ అడుగుతుంది, నీళ్ళు ఎక్కడిచ్చిందో చెప్పండి, నిధులు ఎక్కడ ఉపయోగించిందో చెప్పండి, నియామకాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 62,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాము. ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ముద్దు బిడ్డ 1,00,000 కోట్లు ఇస్తామన్నా, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు మైండాలకు కేటాయిస్తాం. అది మా కమిట్మెంట్. రాజకీయాన్ని వ్యాపారం చేసాడు, ఒక్కొక్క పదవికి అమ్మిండు. సర్కార్ సవాల్ టెండర్ అని పిలిచి ఒక్కొక్క పోస్టుకు 30 లక్షలు, 40 లక్షలు, 80 లక్షలు నా దగ్గర ప్రూఫ్. ఏ పోస్టులకు ఎంత కమ్మినవు అనేది నా దగ్గర లెక్కలు ఉన్నాయి. నువ్వు కావాలంటే రా, చర్చకు రా, ఎప్పుడు ఎక్కడ ఏ టైం అనేది నువ్వే డిసైడ్. నన్ను డిసైడ్ చేస్తా. ఒక్కొక్క పోస్టును హోల్సేల్ గా అమ్మిండు. అదేవిధంగా కరోనా వస్తే కూడా కరోనాను కూడా 5 కోట్లు వసూలు చేసాడు. చెక్ ఇస్తామంటే సీఎం రిలీఫ్ ఫండ్, సీఎంకి ఇవ్వాలని చెక్ ఇస్తామంటే ఒప్పుకోలే, క్యాష్ తీసుకుంటాడు. ఎవరెవరు నీకు ఇచ్చిన లెక్కలనే ఉండేది. వాళ్ళ కార్యకర్తల దగ్గరనే 26 కోట్లు అప్పు తీసుకొని కొట్టాడు. దాని లెక్కలు కూడా తీస్తా బిడ్డ. నువ్వు చెప్పినావు కదా లెక్కలు తీయమని, ఆ లెక్కలు కూడా తీస్తా. వాళ్ళ పాపం ఎవరెవరికి ఎగ్గొట్టామో వాళ్ళతో మీటింగ్ పెట్టిస్తా, వాళ్ళతో కేర్ చేపిస్తా, ఆ లెక్కలని తీస్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.